శ్రీ గురుభ్యో నమః. డబ్బింగ్ ఫీల్డ్లోకి ఎలా రావాలని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. వాళ్ళందరి కోసం ఈ వీడియో. అసలు డబ్బింగ్ అంటే ఏంటి అనే విషయం తెలుసుకోవడంతో డబ్బింగ్ ఫీల్డ్లోకి ఎలా రావాలి అన్న విషయం అవగాహనకు వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తున్నానంటే, ఒక డబ్బింగ్ అనేది ఒక సినిమాకు ఎంత ముఖ్యం. ఇప్పుడు స్ట్రైట్ మూవీస్ కానివ్వండి, డబ్బింగ్ సినిమాలు కానివ్వండి, లేకపోతే కార్టూన్ కానివ్వండి, యానిమేస్ కానివ్వండి, ఏవైనా సరే అవి వేరే వేరే లాంగ్వేజెస్లో ఉంటాయి. ఆ లాంగ్వేజెస్ని మనం మార్చి మన లాంగ్వేజ్కి చేసుకుంటాం. దాన్నే డబ్బింగ్ అంటాం. స్ట్రైట్ మూవీస్లో చాలామంది స్ట్రైట్ ఆర్టిస్ట్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కూలీ మూవీలో చూసుకున్నారంటే ఎంతోమంది కన్నడ నుంచి, మలయాళం నుంచి, తెలుగు నుంచి, తమిళ్ నుంచి, ఈ విధంగా మొత్తం వేరే వేరే స్టేట్స్ నుంచి ఒక ఆర్టిస్ట్ని అందులో మనం ఒక గ్యాదర్ చేసాం. వాళ్ళందరికీ మనం డబ్బింగ్ చెప్పించేటప్పుడు మనం ఆ డబ్బింగ్ చెప్పించిన తర్వాత అందులో ఒక అందం వస్తుంది. అందులో ఒక ఫ్లవర్ లాగా దాన్ని తయారు చేసినట్లు వస్తుంది. ఆ విధంగా చేయడం అనేదే డబ్బింగ్. అసలు మామూలుగా మనం డబ్బింగ్ సీరియల్స్ సంబంధించి చూసుకున్నా సరే, ఒక డబ్బింగ్ సీరియల్లో మనకు ఆ అవుట్పుట్ అనేది తమిళ్ కానివ్వండి, కన్నడ కానివ్వండి, మలయాళం కానివ్వండి, ఏదైనా లాంగ్వేజ్ కానివ్వండి, దాంట్లో ఉండే అవుట్పుట్ ఎంత ఉందో అదే అవుట్పుట్ మనం తెలుగు ఫీల్డ్కి తీసుకురావడం, తెలుగులోకి తీసుకురావడం అనేదే డబ్బింగ్ ప్రక్రియ. ఇప్పుడు మీరు ఒక విషయాన్ని గమనించారంటే, కార్టూన్ ఉంటుంది, కార్టూన్ ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో మనం దాన్ని ఎన్నెన్నో మ్యాజికల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కిక్ బటోస్కి చూసుకున్నారంటే మీకు మామూలుగా ఇంగ్లీష్ వెర్షన్లో ఒక రకంగా ఉంటుంది, తెలుగు వెర్షన్ వచ్చేటప్పటికి ఇంకో రకంగా ఉంటుంది. అంటే బ్లాంక్లో కూడా డైలాగులు ఫిలప్ చేసి వాటిని ఒక మెస్మరైజ్ లాగా, ఒక ఫ్లవర్ లాగా మనం తయారు చేసాం. ఇప్పుడు మీకు ఒక డబ్బింగ్ మూవీకి సంబంధించి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్ట్రైట్ మూవీ ఉందనుకోండి. స్ట్రైట్ మూవీలో డబ్బింగ్ వచ్చేసి మన స్ట్రైట్ మూవీలో ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి, ఆ డైలాగ్ వెర్షన్స్ అన్నీ ఆటోమేటిక్గా ఫస్టే వాళ్ళు రాసేసుకుని ఉంటారు. కానీ డబ్బింగ్ మూవీకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, తమిళ్ వెర్షన్ని చూసి తెలుగులోకి దాన్ని డైలాగ్స్ రాస్తారు. ఆ డైలాగ్స్ని మనం చూసుకొని కరెక్ట్గా దానికి సింక్ అయ్యేలాగా, ఇప్పుడు యార్ నీ అని ఉంటుంది. యార్ నీ అనేది ఎవరు నువ్వు తెలుగు. మనం ఆ డైలాగ్ మ్యాక్సిమం ఇదే డైలాగ్ రాస్తారు. యార్ నీ అంటే ఎవరు నువ్వు. ఇప్పుడు ఆ అవుట్పుట్ అనేది ఎంత ఉందో చూడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవుట్పుట్ వచ్చేసి యార్ నీ అన్నాడు అనుకోండి, తెలుగుకి వచ్చేటప్పటికి ఎవరు నువ్వు. మనకేంటంటే ఒక క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్టుగా మనకు తమిళ్లో ఎంత అవుట్పుట్ ఇవ్వాలి, ఎలా మోడల్ చేయాలి, ఎలా దాన్ని మనం ఒక ఆ డైలాగ్ సంబంధించి ఎంత లెవెల్లో ఇవ్వాలి, ఇవన్నీ మనకు ముందే తెలిసిపోతాయి. ఆ లెవెల్ని, ఆ అవుట్పుట్ని, ఆ మోడ్యులేషన్ని మనం తీసుకొని జస్ట్ లాంగ్వేజ్ మారుస్తున్నాం. ఆ లాంగ్వేజ్ని మార్చి తెలుగు వచ్చేటప్పటికి ఎవరు నువ్వు, ఆ టైప్లో ఆ అవుట్పుట్ ఎంత కావాలి మనకు. అవుట్పుట్ అనేది కూడా మనం మైక్లో ఇచ్చేటప్పుడు, ఇప్పుడు ఒక నిమిషం, మీకు ఇది పూర్తి అవగాహనకు రావాలన్న ఉద్దేశంతోనే నేను మైక్ కూడా సెటప్ చేశాను. ఇప్పుడు మామూలుగా మైక్ గురించి నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు ఎవరు నువ్వు అనే ఆ అవుట్పుట్ తమిళ్లో ఎంత ఉంటుందో అంతే అవుట్పుట్ని తెలుగులో మనం ఒకవేళ ఎక్కువ ఇచ్చామనుకోండి, అక్కడ రైటర్ కానివ్వండి, లేకపోతే డైరెక్టర్ కూర్చున్న డైరెక్టర్ కానివ్వండి, లేకపోతే సౌండ్ ఇంజనీర్ కానివ్వండి, ఇది లెవెల్ కొంచెం ఎక్కువైంది, కొంచెం లెవెల్ తగ్గించండి, లెవెల్ కొంచెం తక్కువైంది, కొంచెం లెవెల్ ఇవ్వండి, కొంచెం క్లారిటీ ఇవ్వండి, కొంచెం వాళ్ళకి సంబంధించి ఎలా కావాలో మనకు చెప్తూ ఉంటారు. వాళ్ళని సంతృప్తి పరచడమే ఫస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్కి ఉండేటటువంటి ఒక అర్హత. అది తెలుగుకి వచ్చేటప్పటికి రైటర్ కానివ్వండి, ఆ డైలాగ్ రైటర్ కానివ్వండి, అండ్ డైరెక్టర్ కానివ్వండి, లేకపోతే సౌండ్ ఇంజనీర్ కానివ్వండి, ఎవరైనా సరే వాళ్ళని పూర్తిగా సంతృప్తి పరచడమే మనకు ఉండేటటువంటి డబ్బింగ్ ఆర్టిస్టులకు ఫస్ట్ క్వాలిఫికేషన్. ఆ క్వాలిఫికేషన్ని మనం పూర్తిగా మన బాధ్యతగా, మన కర్తవ్యంగా నెరవేర్చాలి. అప్పుడే మనం పూర్తిగా డబ్బింగ్ ఆర్టిస్ట్ అయినట్టు. ఇప్పుడు ఇది మైక్. ఈ మైక్ వచ్చేటప్పటికి ఇది మామూలుగా రిసీవ్ చేసుకుంటుంది. ఇది వచ్చి బ్లో కటర్ అంటే నార్మల్గా ఇప్పుడు ప్రభావితం అన్నప్పుడు భాలో బుప్ అనే ఒక సౌండ్ వస్తుంది. ఆ బుప్ అనే సౌండ్ రాకుండా మనకి ఇది బ్లో కటర్ అనేది కట్ చేస్తుంది అనమాట. సో అందుకోసం మ్యాక్సిమం బ్లో కటర్ వాడతారు. కొంతమంది ప్రభావితాన్ని, ఆ భాని ఎక్కువగా స్ట్రెస్ చేయకుండా బ్లో కటర్ లేకుండా కూడా మేనేజ్ చేసుకొని చెప్పగలరు. బట్ ఏంటంటే మ్యాక్సిమం అందరూ బ్లో కటర్ వాడతారు. ఇది బ్లో కటర్. ఇప్పుడు మామూలుగా మీకు డబ్బింగ్ వచ్చేటప్పటికి తమిళ్ టు తెలుగు, ఫర్ ఎగ్జాంపుల్ తమిళ్ టు తెలుగు గురించి మనం మాట్లాడుకుందాం. తమిళ్ టు తెలుగు వచ్చేటప్పటికి మీకు డబ్బింగ్ అనేది ఒక అవుట్పుట్
మనకు ఆల్రెడీ మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే మన గమ్యం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు తమిళ్లో వచ్చేసి వాడు ఎంత మాట్లాడాడు, ఎంత రేంజ్లో మాట్లాడాడు, ఎలాంటి మాడ్యులేషన్ ఇచ్చాడు, ఎలాంటి అవుట్పుట్ ఇచ్చాడు, అవన్నీ టోటల్గా మనకు క్లియర్ కట్గా కనిపిస్తాయి. మనం లాంగ్వేజ్ మారుస్తున్నాం, అది గుర్తుపెట్టుకోండి. ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ని మారుస్తున్నాం. సో మనం ఇక్కడ లాంగ్వేజ్ని మార్చేటప్పుడు మనం డబ్బింగ్ చెప్తున్నాం కదా, ఆ డైలాగ్ విషయానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంగే 4 பேர் இருக்காங்க, நம்ம 8 பேர் తూకిల్లామా అంటే అక్కడ 4 ఉన్నారు, మనం 8 మంది లేపేద్దామా అని అంటాడు. ఆ టైప్లో డైలాగ్ మనం వాళ్ళ అవుట్పుట్ ఎంత ఇస్తున్నారు అనేది మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది. అంగే 4 பேர் இருக்காங்க, நம்ம 8 பேர் తూకిల్లామా. ఇప్పుడు ఇదే డైలాగ్ చూడండి, అంగే 4 பேர் இருக்காங்க, நம்ம 8 பேர் తూకిల్లామా. ఆ రేంజ్లో తను ఇచ్చాడంటే మనం అదే రేంజ్లో మనం అవుట్పుట్ ఇవ్వాలి. ఆ డబ్బింగ్ వచ్చేటప్పటికి మనం ఏమవుతుందంటే మనకు ఏం వర్క్ చేయాలన్నది మనకు క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంటుంది. మనం లాంగ్వేజ్ మారుస్తున్నాం. ఇప్పుడు తెలుగు స్ట్రైట్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే తెలుగు స్ట్రైట్లో వచ్చేసి మనకు ఎంత అవుట్పుట్ ఇవ్వాలి, ఎంత లెవెల్ ఇవ్వాలి, ఎంత మనం క్లారిటీగా మాట్లాడాలి, ఎంత మనం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఎంత మనం మాడ్యులేషన్ ఇవ్వాలి, ఇవన్నీ క్లియర్ కట్గా మనకు డైరెక్టర్ చెప్పేస్తారు. మనం చెప్పేటప్పుడే డైరెక్టర్ గారు అక్కడ మనకి ఇన్ఫార్మ్ ఇచ్చేస్తూ ఉంటారు. అలా కాదు ఇలాగా, ఇలా కాదు అలాగా, అలా చెప్పండి, ఇలా చెప్పండి, ఇలా చెప్పండి అని చెప్పని మనకు ఆ విధంగా మనకు ఒక మార్గదర్శకుడుగా, ఒక గైడ్గా డైరెక్టర్ సార్ ఉంటారు. సో ఆయన్ని మనం ఫాలో అయిపోతే చాలు. కాకపోతే మనకు ఉండేటటువంటి ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే క్లారిటీగా మాట్లాడాలి, మాట చాలా క్లారిటీగా ఉండాలి. ప్రెజెంటేషన్, మనం ప్రజెంట్ చేస్తున్న డైలాగ్ అతను ఎలా అనుకున్నాడో దానికంటే బ్రహ్మాండంగా ఇవ్వడానికి ట్రై చేయాలి. ఆ విధంగా డబ్బింగ్ సంబంధించి స్ట్రైట్ మూవీస్. ఇప్పుడు తమిళ మూవీస్కి వచ్చేటప్పటికి ప్రతి డైలాగ్ ఇప్పుడు నా ఎన్న పన్నాని నీ ఇప్పుడు పంట అనే డైలాగ్ ఉందనుకోండి, నేనేం చేశానని నువ్వు ఇలా చేసావు, ఎన్న పంట అనే పాలిపు ఒకటి ఉంది కాబట్టి నేనేం చేశానని నువ్వు ఈ పని చేసావు, ఆ పాలిపు పడేలాగా నా ఎన్న పనిటాన్ని నీ ఇప్పుడు పనిటా, నేనేం పని చేశానని నువ్వు ఈ పని చేసావు, ఆ 2 పాలిపులు పడేలాగా దానికి సంబంధించి రైటర్ డైలాగ్ మనకు చెప్తారనమాట. ఓ డైలాగ్ ఇలా కావాలి, ఇలా కావాలి అని చెప్పి డైరెక్టర్ మనకు చెప్తారు. మనం దాన్ని తగ్గట్లుగా మనం ఫాలో అయిపోతే చాలు. ఇప్పుడు మైక్ దగ్గరికి వచ్చేటప్పటికి పొజిషన్, మైక్కి మనకి కనీసం 6 అడుగు డిస్టెన్స్ ఉండాలి. ఈ బ్లో కట్టర్కి మైక్కి కనీసం వచ్చేసి ఒక 4 అంగుళాలైనా ఉండాలి. 4 అంగుళాలు డిస్టెన్స్ పెట్టుకొని మనం ఒక 6 అడుగు, ఒక ½ ఫీట్ మనం మెయింటైన్ చేసుకుంటూ మనం మన బాడీలో ఆ క్యారెక్టరేషన్ని, ఆ మాడ్యులేషన్ని, ఆ ఉండేటటువంటి టోటల్ ఆ క్యారెక్టర్ మనమే అయిపోయి మనమే అది అన్నట్టుగా అంత కసిగా యాక్ట్ చేయాలి. అంటే ఇది ఒక రకంగా కెమెరా ముందు ఆ ఆర్టిస్ట్ ఎలా యాక్ట్ చేశాడో అలాగే మైక్ ముందు మనం యాక్ట్ చేయడం లాంటిది అనమాట. మనం మన బాడీ లాంగ్వేజ్ని మన ఇష్టానికి, లేకపోతే ఇలా హ్యాండ్స్ని ఎలా కావాలంటే అలాగా ఆ డైలాగ్ అవుట్పుట్ వచ్చేలాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ననిచ ఎన్న పన్నాను ఉన్నాలో తూక ముడిమా అన్నాడు అనుకోండి, నేను తలుచుకుంటే ఏదైనా సరే నీ వల్ల చేయగలవా అని చెప్పి సంథింగ్ ఇలాంటి మాట్లాడుతున్నాడు. ఆ అవుట్పుట్ అనేది మనకు రావడం కోసం మనం మన బాడీని, మన ఫేస్ని, మన ఇది మొత్తం అవుట్పుట్ ఆ బ్రహ్మాండంగా వచ్చేలాగా దానికి తగ్గట్లుగా మన హావభావాలు, మన ఇది మనం చూస్తున్నప్పుడే మన ఫేస్ మొత్తం మారిపోద్ది. మన అవుట్పుట్ మొత్తం మనం ఎలా చెప్పాలనుకుంటున్నామో అలాగా. అంగే ఎత్తని పేరు இருந்தாலும் పర్వాలే, నా బొర్తన్ పోదాం తూకిడివే అన్నాడు అనుకోండి, అక్కడ ఎంతమంది ఉన్నా పర్వాలేదు, నేను ఒక్కని చాలు లేపేస్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ డైలాగ్ చెప్పేటప్పుడు మన బాడీలో మన బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, మన ఇది కానివ్వండి, అక్కడ ఎంతమంది ఉన్నా పర్వాలేదు లేపేస్తాను, ఆ టైప్లో మనకి దానికి తగ్గట్లుగా మన బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, మన హ్యాండ్స్, మన మూమెంట్, మన కళ్ళు, మన ఫేస్ టోటల్గా A to Z ఆ క్యారెక్టర్లో అతను ఎలా ఉన్నాడో అలాగే మారిపోతూ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మీరు దీనికి సంబంధించి కొంతవరకు ఒక అవగాహన, ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నా. మళ్ళీ ఇంకో వీడియోలో ఇంకో టాపిక్ మీద కాదు, ఇదే టాపిక్ మీద మళ్ళీ మీకు స్ట్రైట్ మూవీస్ ఎలా చేస్తారు, డైలాగ్ వెర్షన్స్ ఎలా ఉంటాయి, దానికి సంబంధించి ఎలా చేస్తారు ఏంటనేది ఇంకో వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఓకేనా? బాయ్ కికీస్, మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.